జర్నలిస్టుల మీద కేసులు అయిపోయినాయి. ఇప్పుడు జర్నలిస్టుల భార్యల మీద కేసు దాకా వెళ్ళింది. తెలంగాణలోకి వెళ్ళి ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేసుకొచ్చినటువంటి పోలీసులు విధి విధానాలు ఏమీ పాటించలేదు. యూనిఫామ్లో వెళ్ళాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కన పెట్టబడ్డాయి. బలవంతంగా లాక్కొస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆవిడ అడిగినప్పుడు, నిలదీసినప్పుడు మహిళా పోలీసులు వెంట పెట్టుకెళ్లాలన్న ఆలోచన లేదు. అక్కడ ఆమెను తోసేశారు. చివరిలో అదే అబ్జెక్షన్ రైట్ చేస్తే అప్పుడు మహిళను పట్టుకొచ్చారు. ఆ సందర్భంగా ఆమె పట్ల ప్రవర్తించిన తీరు మీద అక్కడున్న తెలంగాణ సంఘాల వాళ్ళు ప్రొజెక్ట్ అయ్యి అందరూ కలిసి ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిస్తే ఇక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆమె మీదే కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. అంటే ఉల్టా కేసు పెడితే గనక అప్పుడు కాంప్రమైజ్ అనేటటువంటి ధోరణి. కేవీఆర్ అరెస్ట్లో ఇది ఒక పెద్ద కొత్త కుట్ర. ప్రజాస్వామ్యం ఇక్కడ పరిడి వెళుతోందని ప్రజలు నమ్మాలని మాత్రం ఇంకా చెప్తూ ఉంటారు.